ఈరోజు 31 ఈ ముంజకాయ మూతోని తాగనీయద్దు. పోయినసారి బగ్గ తాగి రోడ్ల మీద పడి నా ఇజ్జత్ అంతా వేసిండు. దేవుడా దేవుడా ఈ సంవత్సరం అన్న తాగకుండా మందు మొత్తానికి పని చేసినట్టు చూడు దేవుడా. ఈ మనిషి అవ్వ ఇవాళ 31 రోజు బగ్గ తాగాలే. మళ్ళా 31 దాకా దిగనే దిగదు. నీ అవ్వని తగ్గేదేలే రవలి 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 ఓ రవలి. అగో నా ముంజకాయ మూతోడు వచ్చిండు కదా. ఓ రవలి ఏంది? అబ్బా ప్లీజ్ రావాలి, నేను ఒక్కటి చెప్తా, నువ్వు కాదనద్దు. అబ్బా కాదనద్దు, అబ్బా కాదనద్దు. ఏంది చెప్పనా? రిలాక్స్ రిలాక్స్. అబ్బా రవలి రవలి ఇలా 31 కదా, ఇలా 31 కదా, నాకు 1000 రూపాయలు, నాకు 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఎందుకు? దావా తీసుకుందామనా? నేను ఇంకా అనుకుంటానే ఉన్నా ఈ మనిషి ఇంకా అడుగుతలేడా ఏందని. గది లేనోడు గంజికెడితే నీ అసంటోడు వచ్చి లస్సి కావాలని అడిగిండట. గట్లున్నది కథ. ఓ గాయ మోగం దానా, నాకు లస్సీలద్దు లవంగాలద్దు, నాకు 1000 రూపాయలు ఇయ్యే. ఇంట్లో 1 రూపాయి లేదంటే నీకు తాగుడు కావాలనా? అయినా తాగి తాగి రోగం వచ్చి సచ్చేటట్టున్నావు. తాగుడు పని చేస్తే ఏంది నీ తాగుట్ల మన్ను? ఏందే మన్ను మన్ను అని బాగా అంటున్నావు? గోకుడుకు గీకుడే మందు, నాకు తాగుడే మందు. మాసాలుగంతి నువ్వు అట్లా తాగి తాగి ఊళ్ళో ఇజ్జత్ ఇస్తాను. నీకు అంతగానో తాగబుద్ది అయితే ఓ బీర్ సీసా తెచ్చుకొని ఇంట్లోనే కూర్చొని తాగు, బయటికి పోకు. ఏంది 1 బీరా? అది నాకేం చాలుతుందే? చాలకుంటే మలుసుకొని వండు. ఇయ్యాల ఇట్లా బయట తాగినా అనుకో నా మీద ఒట్టే చెప్తానా. 31 రోజు కడుపు నిండా తాగుదామంటే ఒట్టు కొట్టన పడుతుంది. ఇక పోతీ ఉండి ఇప్పుడే వస్తాయిగా. నీ అబ్బా మా దోస్తు గారు ఈ పాటికి ఒక్కొక్కటి 6-7 తాగవచ్చు బీర్లు. ఇగో మనిషి ఈ చిట్టి పైసలు ఒక మామకి ఇచ్చిరా. అందరు నెల ముందు కడితే మనం నెల ఆఖరి కడతాను. ఊరికే అడుగుతాడు, ఇచ్చేసిరా. ఇగో ఆ చిట్టి పైసలు ఇచ్చిరాంగా ఒక కేకు, నాకో మజా, నీకో బీర్ తెచ్చుకో, ఇంట్లోనే కూర్చొని తాగుదాం, సరేనా? ఇదేంది నా ఎంబడ పడుతుంది? సరేది మాదెత్తా. ఓ మనిషి ఏందే రాంగా పేరెల్లో ఇదే ఫేరం రావులే? ఫేరం రావులు ఎందుకే? అగో ఎందుకంటావేంది? కొత్త సంవత్సరం కదా, నేను అందరికి కొత్తగా కనబడాలి. ఏందే మొగలికేమో మసిగుడ్డ లెక్క కనబడతావు, మందికేమో మజా బాటిల్ లెక్క కనబడతావా? నల్ల మగవుదానా అయితమే గాని నేను వచ్చేసరికి కోడిని కోసిపెట్టు. కోటరు మీద కొరుక్కొని తింటా, కోటరు మీద కొరుక్కొని తింటా. తింటావు తింటావు, ఎందుకు తినావు? గంపెడు కోళ్ళుండే రోజుకొక్కటి కోసుకొని తిన్నావు. ఇప్పుడు ఆ ఒక్క కోడే ఉంది, అది మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొత్తగా అంది. ఏంది మీ అమ్మ అత్తనే కొత్తవానే? మీ అమ్మ వచ్చాక నన్ను ఉపాసం ఉంచుతావా? నువ్వు ఉపాసం కూడా ఉంటావా? ఏదో ఒకటి అందుకొని తింటావు. నువ్వు ఈయనే ఉంటే ఆ మామ మళ్ళీ ఎటన్నా పోతాడు. రేపు అసలే కొత్త సంవత్సరం, ఈ రోజే ఇస్తే అయిపోతుంది కదా, పోయి ఇచ్చిరా పో. సరే పోయి మా ఇచ్చేత్తది. అయిపోయి 31 రోజు కౌసు కూర వద్దంటాంది. ఎటన్నా దావతి పోతానంటే ఒట్టు పెట్టుకున్నది. ఇప్పుడు ఎట్లా మరి? అంటే కోటరు తాగుతా, బి అంటే బీరు తాగుతా, క అంటే కళ్ళు తాగుతా, అన్ని మలుచుకొని వంట అంట.
ఏయ్ పోవాలా మనం ఎటు ఎవరా అనుకుంటుంది బగ్గ తాగినాక కళ్ళు కనబడతలే మామ జరైతే అయితే నన్ను చంపుతూ లే. ఓ శంకర్ నువ్వా అరే మా అద్దురా మామ అరే అద్దురా మామ అరే మామకు సోగు లేకుండా తాగొచ్చి నన్ను సెంటర్లో కూర్చుండ్రా. పొద్దున్నే స్టార్ట్ చేసిన వారే మామ. ఏయ్ మావా 31st దావత్ అంటే ఎట్లుండాలి మళ్ళా 31st దాకా గుర్తుండాలి తెలుసా ఏమైనా శంకరాన్ని నేను మీకోసమే చూస్తానా ఇక 31st కదా నేను దావత్ చేసుకుందాం ఏం తెచ్చుకుందాం ఎట్లా చేసుకుందాం చెప్పే నేను రానురా మీరు ఓరి. అరే గట్లా అంటే ఎట్లా నాన్న దావత్ మస్తు చేసుకుందాం అనుకుంటాను నేను రానురా. అరే మళ్ళా రానంటావు ఏంది అందరం కలిసి చేసుకుందాం గట్లా అంటాడు నువ్వు రావా అరే ఓపెనర్ లేకుంటే ఇప్పుడు మాకు దావత్ చేసుకున్నావారా ఈసారి పంటితోటి తీసుకోరా ఎందుకంటే నా పెళ్ళం ఒట్టేసుకున్నది ఈ 31st రోజు నువ్వు తాగద్దని. నేను రాను మీరే ఓరి. పెళ్ళానికి భయపడి తాగుతలేరు రాబాయి ఓరు సంపదిగా మంచిగా మాట్లాడరా నేనెందుకు భయపడతారా. అబ్బా మరి నువ్వు భయపడకుంటే అరే సంపదిగా నువ్వే పాట తాగుతావో నేనే పాట తాగుతున్నావు చూసుకుందాం పారా. ఆగన్నా మనిషికి 1000 రూపాయలు వేసుకుందాం మంచిగా దావత్ చేసుకుందాం తాగుదాం పాడదాం మస్తు చెప్పిండు. అరే నా దగ్గర 1000 రూపాయలు లేవురా 500 అయితే ఇస్తా. 500 ఇస్తా స్టప్పు తెస్తారు వాళ్ళకు. ఆగరా ఇక నేను పోయి మంది తీసుకొస్తా నువ్వు పోయి స్టఫ్ పట్టుకరా మన ఎప్పుడు కూర్చుంటాం ఆడికే పోదాం ఆడికేరా నా సైకిల్ లేపురా తొందరగా సమనన్న. సరేరా మన అడ్డకాడికే రారే అందరూ అక్కడే కలుసుకుందాం స్టఫ్ ఉన్న 500 పట్టుకొస్తా. అందరం అక్కడే కలుసుకుందాం మనకి సైకిల్ లెక్క నువ్వు చెప్తా అన్నట్టు చెప్పమంటావా ఈ ముంజకాయ మూతిల మన్ను ఇంకా అత్తలేడాయే ఇంట్లో అనడానికి కూరగాయలు కూడా ఏం లేవు. ఏదో పక్కింటి అత్తమ్మ నువ్వు 4 టమాటాలు అడగన్నా షారీ ఎత్తిగా పోతా. ఈ అత్త పాడుగాను టమాటాలు అంటే అన్ని ఖరాబ్ అయిన టమాటాలు ఇచ్చింది. కొడుకు నల్ల మొక్క దత్తాంది కదా. ఏంది వంట రూమ్లో సప్పుడు అవుతుంది. ఈ పిల్లి పాడుగాను ఎప్పుడు వంట రూమ్లోనే ఉంటది. దీన్ని ఏంది వంట రూమ్ లో కోడి సప్పుడు ఎత్తాంది. నీ దండం పెడతా ఊకోవే. అయ్యో ఇన్నదేంది ఇది. ఏంది నువ్వు చిన్న పోరగానే అవుట్ అవుట్ అంటాను. అయినా నువ్వు ఎప్పుడు వచ్చినావు వంట రూమ్ లో ఎప్పుడు పోయినావు. పిసదానా నిన్ను ఆట పట్టిద్దామని. ఏమైంది ఏంది అంత కోడి సప్పుడు వస్తుంది.
అది వేంది నేను చెప్పు. ఇగో నీళ్ళు. ఏడి మనిషి ఈ ముంజకాయ మూతోడు ఎప్పుడు గిట్లనే ఆగమట్టిస్తాడు. ఓ మనిషి ఎటువైనావు? ఉన్నావా? ఎప్పుడు గిట్లనే అరే నేను పోతే ఓరి నీ అక్క ఇల్లు మొదలు పెట్టినట్టున్నారు కదా, దన్న వాలే ఆగుర్రావు. మరి పోయి ఎవరు రాకుంటారా? ఆచారం లేట్ అవుతుంది. ఏ వచ్చిండ్రా తెచ్చినావా? ఇంత లేట్ అవుతుందా నటకుండా రాక? ఇదిరా ముక్క తెచ్చినావా? గ్లాస్ పెట్టు. గ్లాస్ తీసుకోనా, ఇంకో గ్లాస్ తీసుకో. ముద్ద పెట్టరా. ఓరి నీ అక్క ఇది ఎవరి ముక్కలో వస్తావురా? పిత్తంతా వచ్చినా ఇంకా పోయి. ఇగో బిత్తాంతరం పోసిన ఈ వరకు ఇటు తాగిండు. ఏ చెప్ చాల్ తాగు. పోయిగా నీళ్ళ బాటిల్ ఇరా. ఏయ్, 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 నాకు పెళ్ళి అర్థం బంగారం అవుతుంది. అసలు కోడి కొంత కత్తి. చాలు చాలు. బయట నీళ్ళు లెక్క ఉన్నది పట్టుర్రా. ఆడు మినరల్ తాగిండే ఏది తెలుతున్నా తీసుకో. తీసుకుంటాను. నీ ఆ ఘాటుకున్నదిరా. తీసుకోర్రా. మస్తున్నది శంకరన్న ముక్క. మరి ఏమనుకుంటున్నావురా? నా పుంజును జీడిపప్పు వేసి పెంచిన మీకోసం తీసుకొచ్చిండ్రా. మావా మేము అంటే నీకు ఎంత ప్రేమ మావా. మావా నీకు హ్యాపీ న్యూ ఇయర్. తాగు మావా. అద్దురా నాకు పోసినావా? నాది నేను తాగుతురా. నీ ప్రేమ చల్లగుండా తాగుతానే పట్టు. నేను ఎంత మంచిగా చూసుకున్నా మావ దాన్ని. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది. ఈయనవేందిరా ముచ్చడు చెప్తా అంటే చూసిన ఆయనకి బాగా ఎక్కువైంది. ఈయనతో ఎప్పుడు రాదు వేస్తున్నాడు. ఏమని లవ్ స్టోరీ చెప్పి అంత బికారు చేస్తాడు. అరే మనం ఇవాళ వేసుకున్న 31st దావతి వచ్చే సంవత్సరం 31st దాకా గుర్తుంటుందిరా. కానీ ఒక పాట పాడాలి మనం. ఏం పాటరా? ఒక డాన్స్ కూడా వేయాలి. పాట పాడు. వాడు డాన్స్ చేయి. అరే నువ్వు కొన్ని తీసుకొచ్చింది అమ్మా. ఈ శంకర్ గారికి పొట్టకు లేకున్నా కానీ పోకడ ఎక్కువనే. కోడి కూర చల్లుగా అరే మామ కోడి కూర సొల్లుగారు అంటే ఈడు సొల్లు కాల్చుకుంటా సొల్లుగారు కట్టండి. నేను తోపురా. నువ్వు తోపు తర్వాత పీసు మాకు తెలుసు. తెలుసు అయ్యో వారి లేరా మామా అట్టిగా పుంజుని పోతుగారా. దావత్ కోసం నీళ్లు తెచ్చలోపు మాయమైపోయాడు. కోడేది? కోడి కూడా మాయమైంది. అగో కోడేది? ఈ మనిషి అయితే రాని అడుగుతా. అమ్మా రావాలి రావాలి. అగో ఏందే మామ గిట్ల వచ్చినావు? ఇంకా సిట్టి పైసలు రాదు, మళ్ళీ తెల్లారితే కొత్త సంవత్సరం అంటారు. అగో పొద్దుగానే ఇచ్చి పంపినా నీ కాడికి రాలేదా మామ? నా కాడికి వచ్చినాక మళ్ళీ నీ కాడికి వస్తారా బిడ్డ? అగో నీ కాడికి వస్తా అన్నాడు మామ. మరి ఎటు పోయినట్టు ఈ మనిషిగా? ఇటు వేణు అడు ఏడున్నాడో నాకు తెలుసు బిడ్డ, నేను చూపిస్తుందా నాతోటి. మా
ఒక పాట పాడమని పాడే మళ్ళీ ఒక పాట పాడే, డాన్స్ పాడే. చేద్దాం చెయ్యి. Serious. చెయ్యి. ఏమనుకో మళ్ళీ సంవత్సరం దాకా నేను నిన్ను అడిగా పట్టు నీతో కూసుకు ఇద్దరు ఏరి డాన్సులు చిట్ట తాకిలో చినుకులరి వరివ అచ్చాగుంటదే వాడురా మామా చెం చెం చిట్ట పాటలో చినుకులరి వరివ అచ్చాగుంటదే చెం 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 No, 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 no. చెం చెం చిట్ట పాటలో చినుకులు చెం 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 మామ రమ్మంట వచ్చిందే ఓ మామ చెప్పుని బిడ్డకు ఏ బిడ్డ నేను రమ్మనలేదు నా మా నాన్న నేను మంది తెచ్చుకొని తాగుతుంటే అత్తమామ అన్నాడు కొట్టు కొట్టు నువ్వు కొట్టు నల్లమొక్క పొడ కోడేది కోడి పేపర్ బిల్ ఎట్లున్నదే మామకు 500 ఇమ్మంటే ఏం చేసినావు పైసలన్నీ ఏం చేసినావు అబ్బో అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో అయ్యో ఇది ఉంటుంది అమ్ముతావు నీ అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.